ఏం డ్రైవింగ్ అండి బాబు, ఒళ్ళంతా పచ్చడైపోయింది. ఏంట్రా ఏదో సౌండ్లు? ఎవరి బాడీలకు తగిన సౌండ్ ఆడకొస్తుంది సార్. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఇన్స్పెక్టర్ హత్య ప్రొఫెషనల్ కిల్లర్ పనే అని పోలీసులు భావిస్తున్నారు. హత్య కావింపబడ్డ ఆఫీసర్ కు పలు ల్యాండ్ సెటిల్మెంట్లతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ హత్య క్రైమ్ ఎక్కువైపోయిందిరా. పొద్దున్నే మర్డర్ న్యూస్ అప్సెట్ అయిపోయింది. ఏంట్రా పొద్దున మొదలెట్టేసావా? పొద్దున్నే మొదలట్లేదు సార్, రాత్రి నుంచి కంటిన్యూ అవుతుంది. తాగుబోతు. ఈ పర్సనాలిటీ వేసుకుని నా మీద దాడి చేయకపోతే అక్కడ ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు, వెళ్ళి సాల్వ్ చేయొచ్చు కదా. ఏంటి ప్రాబ్లం? వెహికల్ దిగబడింది. పక్కరండి. ఏయ్, ఇక్కడ ఉన్నది సినిమా, మీరేం హెల్ప్ చేస్తారు పిల్లకాకులు? తప్పుకోండి తప్పుకోండి, మీరు కానివ్వండి. ఇటు బా ఊళ్ళు హోనమైపోయింది. నాకైతే ఆ ఫ్లైట్ జర్నీ బాగా బోర్ కొట్టేసింది. బస్ జర్నీ సూపర్ గా ఎంజాయ్ చేశాను. జై బజరంగ బలే. ఆయనే కదా మీ అంకుల్? హే ఎలా కనిపెట్టావు? గాడ్స్ గిఫ్ట్, పర్సనాలిటీ. హే సినిమావా ఏరా ఇంత వీక్ అయిపోయావేంటి? సరదాగా లేరా. ఇదే నా ఫ్రెండ్ మామ శైలజ. ఏమో బంగారం, ప్రయాణం బాగా జరిగిందా? సినిమా తన మేనవాళ్ళు వస్తుందని చెప్పాడు, ఈఎంఐనా? చూడు బంగారం, తను ఫోన్లో నాకు అంతా చెప్పింది. ఇక్కడికి 120 కిలోమీటర్ల దూరంలో రామాపురం అని ఒక ఊరుంది. అక్కడ నా రిసార్ట్స్ ఉన్నాయి. మీరు సరదాగా రిలాక్స్ అవడానికి చాలా అద్భుతమైన ప్లేస్ అది. మనం అక్కడికి వెళ్తున్నాం, ఓకేనా? ఓకే అంకుల్. చూడు బంగారం, నన్ను అంకుల్ అని పిలిస్తే పరాయి వాళ్ళగా అనిపిస్తుంది. నన్ను అందరూ సినిమా అని పిలుస్తారు, నువ్వు కూడా అలాగే పిలవాలి. అలాగే సినిమా. రండి. మా శైలు, ఇదే మీరుండే రూము. మీరు తొందరగా రెడీ అయితే సైట్ సీయింగ్కి వెళ్ళొచ్చు. ఓకే. పదరా. అపవిత్ర పవిత్రో సర్వావస్థాంగ. సారీ రా, అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. వాట్? అర్జెంట్ గా ఇంటికి వెళ్తున్నావా? ప్లీజ్ రా, చాలా ఇంపార్టెంట్. నీ ముందే కదా ఫోన్ వచ్చింది. నాతో పాటు ఈ 7 days ఉంటానన్నావు కదా, ఇప్పుడు సైట్ సీయింగ్ కూడా బయలుదేరుతామన్నావు. అంతలోనే ఇంపార్టెంట్ కాల్ ఏంటి? పెళ్లి చూపులంట. పెళ్లి చూపులా? అంటే నచ్చితే చేసుకుంటావా? అవును. మరి అమ్మాయి జీవితం తనకేంటి? తనకేంట? ఏ హక్కుతో అమ్మాయి జీవితంలో ప్రవేశించావు? ఏ హక్కుతో తన మదిలో ఆశలు నింపావు? ఏ హక్కుతో తన హృదయాన్ని గాయపడుతూ వెళ్ళిపోతున్నావు? ఈ అమాయకురాలు ఏదైనా అగాయిత్యం చేసుకుంటే ఎవరిది బాధ్యత? రెస్పాన్సిబిలిటీ నీది కదా. ఏంట్రా గొడవ? ఏం జరిగింది? తను ఊరెళ్తున్నానంటుంటే గొడవ పడుతున్నాడు. నేను గొడవ పడుతున్నది తను ఊరెళ్తున్నందుకు కాదు, ఈ అమాయకురాన్ని మోసం చేసి వీడికో పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. వాడా ఎంకమ్మ తాగుబోతు సచ్చినాడు. తాగి తాగి నీ మైండ్ తీసేసి. నేను ఆడపిల్లని బే. గున్నుగాడు నేనే. అన్ని వాళ్ళ తాత పోలికలే, తెంగరకొచ్చి. సరే అండి, నేను వెళ్తాను. ఏంటి మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చి భోజనం చేయకుండా వెళ్తారా? కరెక్ట్. మా ఇంట్లో